చీరలు ఎక్కువనే అంటాడా? ఈ చీరలన్నీ అమ్మేసి కొత్త పట్టు చీర కొనుక్కుంటా. ఏయ్ మహిత, ఆ దీపు ఏంటి అట్లా కోపంగా ఎక్కడికి వెళ్తుంది? అవును ఏం అందుకో పొంగుతుంది. ఏ దీపు ముట్టిట్రా, ఏమి అందుకో పొంగుతున్నా? ఫ్లాష్ బ్యాక్. బావా, ఆ నా దగ్గర ఒక్క కొత్త పట్టు చీర లేదు బావా, అన్ని పాతగైపోయినాయి తెలుసా నీకు? ఏం పాతగైతే కట్టుకోద్దా? కట్టుకో. అరే ఆల్రెడీ 2-3 పెళ్లిళ్ళకి కట్టుకున్న ఒక్కొక్క చీర, ఇంకెన్నిసార్లు కట్టుకుంటారు? అంటే కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోద్దని ఏమైనా రూల్ ఉందా? ఇప్పుడు ఇప్పిస్తావా ఇప్పివా? పియా, నువ్వు అవి కట్టుకుంటే కట్టుకో, లేకపోతే తీసి అవతల పడేస్తా. అవునా, నేను పాత పట్టు చీరలు అమ్మి కొత్త పట్టు చీర తెచ్చుకుంటా. పట్టు చీర ఇస్తే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు తెలుసా మీకు? ఏంది సంధ్య, పాత పట్టు చీరలకు డబ్బులు ఇస్తున్నారా? అయ్యో నాకు తెలియక స్టీల్ సామాన్లు ఉడికేసినానే. వాడిన సొట్టబండ గిన్నెలు ఇచ్చినాడే నాకు. నా దగ్గర కొన్ని చీరలు ఉన్నాయి, మార్చేద్దామా? మార్చేద్దాంపా. పద ఆ షాప్ ఏదో మాకు కూడా చూపించు. పదండి చూపిస్తా. అవునండి, మీ దగ్గర ఉన్న పాత పట్టు చీరలు ఎటువంటి కండిషన్ లో ఉన్నా సరే, చినిగిపోయినా చీకి పట్టిపోయినా ఏ కండిషన్ లో ఉన్న పట్టు చీరలైనా సరే వీళ్ళు కొంటారు. ఈ షాప్ ఎక్కడ ఉందో వీడియో చివర్లో చెప్తాను చూడండి. ముందుగా వీళ్ళు మన దగ్గర ఉన్న పాత పట్టు చీరల ప్యూరిటీని చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసినప్పుడు సిల్వర్ లైన్ వస్తే మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా వైట్ కలర్ లో లైన్ వస్తే మాత్రమే కొంటారు. ఇలా కాపర్ కలర్ వస్తే తీసుకోరు. పట్టు చీర ప్యూరిటీని బట్టి 1000 నుండి 50,000 రూపాయల వరకు ఇస్తారండి. నా పాత పట్టు చీరకు 10,500 రూపాయల వరకు వచ్చాయి. వీళ్ళకి చెన్నై ఇంకా బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి కాల్ చేసి వాట్సాప్ లో ఫోటోస్ సెండ్ చేస్తే వాళ్ళే వచ్చి డోర్ స్టెప్ పికప్ చేసుకుంటారు. కర్ణన్ పట్టు సెంటర్ షాప్ వచ్చేసి కుకట్పల్లి సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్ లో ఉంటుంది.